Good evening to all. So, మనం లాస్ట్ క్లాస్లో డిటర్మినేషన్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాము. న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ గురించి అలాగే మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి చేశాను. ఓకే, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్తో పాటు క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ యాక్చువల్ డెప్త్ని క్రిటికల్ డెప్త్ని కంపేర్ చేసి యాక్చువల్ డెప్త్ అనేది క్రిటికల్ డెప్త్ కంటే తక్కువ ఉన్నప్పుడు అండర్ ఎయిర్పోర్ట్ సెక్షన్ అని, యాక్చువల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కంటే ఓవర్ ఎయిర్పోర్ట్ సెక్షన్ అని, లేదా ఈ రెండు ఒకే వాల్యూ వస్తే బ్యాలెన్స్ సెక్షన్ అని చెప్తాం. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ప్రాబ్లం అనమాట. అంటే ప్రాబ్లమ్స్ ఏ రకంగా అడగచ్చు ఇంకా. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ ఇచ్చారు. A singly reinforced concrete beam section 200 by 450 mm is reinforced with 4 bars of 20 mm diameter with an effective cover of 40 mm. The beam is simply supported over a span of 4 meters. Find the safe UDL. The safe UDL that the beam can carry. Use M20 grade concrete and Fe415 steel అని ఇచ్చారు. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఒక సైజ్ 200 mm బై 450 mm సైజు ఒక బీమ్ ఉందంట. సో అది ఇలా రైన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫోర్ మెంబర్స్ ఆఫ్ 20 mm డయామీటర్ అండ్ స్పాన్ వచ్చేసి 4 meters అని ఇచ్చారు. ఓకే, ఇలాంటి టైప్ ప్రాబ్లంలో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఇచ్చిన బీమ్ ఏ టైప్ ఆఫ్ బీమ్ అనేది, సింప్లీ సపోర్టెడ్ బీమా, క్యాంటిలివర్ బీమా అనేది చూసుకోవాలి. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చారు అండ్ లోడ్ వచ్చేసి యూరియన్ లోడ్ అని చెప్పారు. ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిపైనే తర్వాత మనం ఎంత లోడ్ వస్తుంది అనేది డిసైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది ఇలా డ్రా చేసుకుంటే దాని ఓవరాల్ డెప్త్. ఇంకోటి ఇక్కడ ఎఫెక్టివ్ కవర్ని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇది వచ్చిన డెప్త్ ఏమవుతుంది, ఓవరాల్ డెప్త్ అవుతుంది. ఈ ఓవరాల్ డెప్త్ నుంచి ఈ ఎఫెక్టివ్ కవర్ని మైనస్ చేస్తే వచ్చేది, ఈ ఓవరాల్ డెప్త్ నుంచి ఈ ఎఫెక్టివ్ కవర్ని మైనస్ చేస్తే వచ్చేది ఎఫెక్టివ్ డెప్త్ అనమాట మాకు. ఫస్ట్ వచ్చేసి గివెన్ డేటా. ఫస్ట్ స్టెప్ గివెన్ డేటా. ఈ గివెన్ డేటాలో ఏముంది సార్ అనేది ఇక్కడ రాసుకుంటాము. ఓవరాల్ డెప్త్ నుంచి స్మాల్ డి అనేది ఫైండ్ అవుట్ చేశాం. ఓవరాల్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్ మైనస్ చేస్తే మనకి స్మాల్ డి అనేది వస్తుంది. ఓకే, సో ఎఫ్సికే ఎఫ్ఐ ఇవన్నీ ఇచ్చారు. తర్వాత సెకండ్ స్టెప్ మీరు ఏం చేస్తారు, ఏఎస్టీ ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేసేది నోట్ చేస్తాం.
మీకు తెలుసు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో చేసుకుంటాం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. E is equals to T అనేది ఈక్వేట్ చేసుకుంటాం. T అంటే కంప్రెసివ్ ఫోర్స్ అండ్ T ఈక్వల్స్ టు టెన్సైల్ ఫోర్స్. రెండింటిని ఈక్వేట్ చేసుకుని దీని నుంచి XU అనేది ఈక్వల్స్ టు T లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని మిగతా రైట్ సైడ్ పంపిస్తాం. దీని నుంచి మనకి XU అనేది వస్తుంది. ఇది ఎలా చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. తర్వాత ఇది థర్డ్ స్టెప్ అనుకోండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ క్రిటికల్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ లేదా లిమిటింగ్ డెప్త్ అని కూడా అనొచ్చు. ఇది XU మ్యాక్స్ 0.48T తీసుకున్నారు. ఎందుకు 0.48T తీసుకున్నారు? ఇక్కడ ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ వచ్చేసి Fe415. Fe415 స్టీల్కి XU మ్యాక్స్ ఈక్వల్స్ టు 0.48 స్మాల్ d అనమాట. ఓకే, ఈ రెండింటిని బేస్ చేసుకుంటే ఇక్కడ ఏమైంది మనకి ఓవర్ రైడ్ ఫోర్స్ సెక్షన్ అనేది XU is greater than XU max section. So this section is overreinforced section. overreinforced section వచ్చింది అంటే తర్వాత మనం overreinforced section అంటే ఏం చేస్తాం, మనం XUని XU max కి లిమిటింగ్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ ముందు చెప్పాను కదా, XU max లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తీసుకునేటప్పుడు మీరు అలా గుర్తు పెట్టుకుంటారు. దాన్ని బేస్ చేసుకొని XU max ని XUగా అనుకుంటాం. అదే నెక్స్ట్ ఫార్ములాలో మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఇది ఫిఫ్త్ స్టెప్గా అనుకోండి. స్టెప్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. XU is greater than XU max కాబట్టి XU is limiting to XU max అనుకుని ఇక్కడ ఏమవుతుంది, ఓవర్ రైడ్ ఫోర్స్ సెక్షన్ కాబట్టి P ఇంటూ Z అవుతుంది. కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్. ఇక్కడతో మనం యాక్చువల్గా లాస్ట్ క్లాసెస్లో చూసాం. XUని XU max ని కంపేర్ చేసి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అడిషనల్గా ఏమవుతుంది అంటే ఒక అడిషనల్ స్టెప్ అనేది ఇక్కడ మనకి రావడం జరిగింది. అదేంటి అంటే మనకి ఆ బీమ్ ఎంత లోడ్ని క్యారీ చేయగలనేది ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ సేఫ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 6 స్టెప్స్లో ఇది ప్రాబ్లం అనేది అయిపోతుంది. ఇది బాగుంది. ఇందులో ఏంటి, మనకి ఇచ్చిన బీమ్ ఏంటి, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండ్ లోడ్ వచ్చేసి యూడిఎస్. సో HSB లోడ్ వచ్చేసి యూడిఎస్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ యూడిఎల్ కి ఫార్ములా ఏంటి, వెరీ కాంపిటీషన్ ఫార్ములా WL2/8 అన్నమాట. ఇది ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ కాబట్టి మనం ఇక్కడ WU అని తీసుకుంటాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ ఇస్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఈ WL2/8 ని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కి ఈక్వేట్ చేస్తాం. ఓకే, అక్కడ అన్ని కిలో న్యూటన్ మీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అలానే తీసుకున్నారు. 4 లెంత్ ఆఫ్ ద బీమ్. అదే కనుక న్యూటన్ పర్ మిల్లీమీటర్ ఉంటే ఇది 10 న్యూటన్. 10 ఇక్కడ 10⁻6 వస్తుంది, ఇక్కడ 4000. అవన్నీ యూనిట్ కన్వర్షన్ అనేది మీకు లాస్ట్ క్లాసెస్లో అలా వచ్చింటుంది. అయితే దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసాం, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు WL2/8 చేసాం. సో ఇక్కడ 2 ఎలా అవుతుందంటే 4²/8 అన్నాం. అప్పుడు ఏమవుతుంది, 10/8 వచ్చేది 2W, దట్ ఈజ్ ఈక్వల్ టు 92.7. సో ఇప్పుడు WU మనకి రావాలి కాబట్టి 2 అనేది డినామినేటర్లోకి వస్తుంది. 92.77/2 ఇది యూడిఎల్ అనమాట. ఫ్యాక్టర్డ్ యూడిఎల్, ఫ్యాక్టర్డ్ లోడ్. ఆ బీమ్ పైన యాక్ట్ అయ్యి అది ఫ్యాక్టర్డ్ లోడ్ అనమాట. సో మనకి క్వశ్చన్ ఏమడిగాడు, సేఫ్ వర్కింగ్ లోడ్ అన్నారు. సేఫ్ వర్కింగ్ లోడ్ మనం మామూలుగా ఏం చేస్తాం, క్వశ్చన్ ఏదైనా లోడ్ ఇచ్చినప్పుడు దానికి 1.5 మల్టిప్లై చేస్తే అప్పుడు ఫ్యాక్టర్ లోడ్ వస్తుంది. ఇక్కడ మనం కనుక్కుంది ఫ్యాక్టర్ టు మూమెంట్ కాబట్టి వర్కింగ్ లోడ్ రావాలంటే ఏం చేయాలి, వచ్చిన ఆ లోడ్కి డివైడెడ్ బై 1.5 అనేది చేయాలి.
అప్పుడు సేఫ్ లోడ్ వస్తుంది. ఇది కూడా రెండు రకాలుగా ఉంటాయి. క్వశ్చన్లో కనుక మీకు ఇంక్లూడ్ సెల్ఫ్ వెయిట్ అన్నారు అనుకోండి, మీకు ప్రాబ్లం ఇక్కడితో అయిపోతుంది. ఇంక్లూడ్ సెల్ఫ్ వెయిట్, ఓకే, ఇంక్లూడ్ సెల్ఫ్ వెయిట్ అంటే మీకు ప్రాబ్లం ఇక్కడ అవుతుంది. లేదు ఎక్స్క్లూడింగ్ ఎలా జరుగుతుంది అంటే మళ్ళీ ఇంకో స్టెప్ అనేది అడిషనల్గా వస్తుంది. ఇక్కడ సేఫ్ వర్కింగ్ లోడ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సేఫ్ వర్కింగ్ లోడ్ డబ్ల్యూ బై లోడ్ ఫ్యాక్టర్. డబ్ల్యూ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, అది డివైడెడ్ బై లోడ్ ఫ్యాక్టర్ 1.5 వేస్తే మనకి సేఫ్ వర్కింగ్ లోడ్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అనేది, సెల్ఫ్ వెయిట్ అంటే ఏంటి, బీమ్ యొక్క ఓన్ వెయిట్ అనమాట. ఆ బీమ్ యొక్క ఓన్ వెయిట్తో అక్కడ ఎంత లోడ్ ఉంది అంటే ఇంత ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అంటే, ఇంక్లూడింగ్ అంటే ఏంటి, ఆ బీమ్ యొక్క వెయిట్ కలుపుకుని అని అర్థం అనమాట. ఎక్స్క్లూడింగ్ అంటే ఆ బీమ్ వెయిట్ తీసేస్తే ఎంత ఉంటుంది. సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా, అది breadth into overall depth into unit weight of RCC. Unit weight of RCC. Unit weight of RCC అంటే 25 గా మనం ముందు చెప్తున్నాం. ఓకే, సో ఇది డెప్త్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బీమ్ వస్తుంది, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ వచ్చిన ఈ లోడ్లో నుంచి, ఈ సేఫ్ వర్కింగ్ లోడ్లో నుంచి ఈ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ని మైనస్ చేస్తే వచ్చేదే ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ అనేది వస్తుంది. ఎక్స్క్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద వర్కింగ్ లోడ్. ఓకే, సో అర్థమైంది కదా మనకి సేఫ్ లోడ్ అనేది. ఇక్కడ అడిగారు క్వశ్చన్, సేఫ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మెయిన్గా సింప్లీ సపోర్టెడ్ బీమా, క్యాంటిలివర్ బీమా అనేది చూసుకోవాలి. అలాగే లోడ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడా లేకపోతే పాయింట్ లోడా అనేది చూసుకోవాలి. ఆ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఈ సేఫ్ లోడ్ డిటర్మినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చింది సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఇచ్చారు కాబట్టి మనకి సింప్లీ సపోర్టెడ్ విత్ యూడిఎల్ ఫార్ములాని తీసుకుంటాం. WS2/8 దాని నుంచి ఇదంతా వస్తుంది. సో ఇక్కడ ఏదైనా వీటిలో డౌట్ ఉంటే మీరు చాట్ బాక్స్లో అడగచ్చు, లేదా ఏదైనా మీరు తర్వాత యూట్యూబ్లో అయినా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే, ఇది సేఫ్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసారు. ఒక బీమ్ యొక్క బెండింగ్ మూమెంట్ ఇచ్చేసి ఆ బెండింగ్ మూమెంట్ కాదు, మనం డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది చూద్దాం. మళ్ళీ చూడండి, ఇందులో ఏం లేదు, మనము ఇచ్చిన స్టీల్ గ్రేడ్ ఆఫ్ స్టీల్కి ఎంయూ లిమిటింగ్ని ఈక్వేట్ చేసుకోవాలి. Fe415 గ్రేడ్ స్టీల్కి 0.1 గ్రేడ్ ఎఫ్సికి బీడీ స్క్వేర్, దీన్ని ఈక్వేట్ చేసి మనం డెప్త్ ఆఫ్ ద బీమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ టైప్ అన్నమాట. ఇది కూడా జాగ్రత్తగా వినండి ప్రాబ్లం. ఇది ఫోర్త్ టైప్. ఇందులో మనకి క్వశ్చన్, a singly
fully reinforced rectangular beam of width 230 mm and 535 mm effective depth is subjected to a bending moment of 90 kilonewton meter at working loads. Working loads దగ్గర bending moment అనేది 90 kilonewton meter ఉంటుంది. Find the steel area required. So area అనేది మనం find out చేయాలి. The materials used are M20 grade concrete and HYSB reinforced cement of Fe415 steel. Okay. So as usual మనకి first step వచ్చేసి given data ఆ ఫస్ట్ స్టెప్ లో గివెన్ డేటాలో మనకి ఆ క్వశ్చన్ లో ఏమైతే ఇచ్చారో అవి రాసుకుంటారు. తర్వాత మీరు అడిషనల్ ఇక్కడ కూడా ఒక స్టెప్ తీసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనకి వచ్చేసి వర్కింగ్ బెండింగ్ మూమెంట్. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ గా ఇంకో స్టెప్ ని తీసుకోవచ్చు. ఓకే, సో మీరు ఈ స్టెప్స్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేయండి. ఎగ్జామ్ లో ఏం ప్రాబ్లమ్ కాదు. ఇక్కడ ఈ ఫ్యాక్టర్ బెండింగ్ మూమెంట్ కి ఇలా తీసుకోండి. ఫ్యాక్టర్ బెండింగ్ మూమెంట్ రావాలంటే ఏం చేస్తాము, ఇచ్చిన వర్కింగ్ లోడ్ లేదా వర్కింగ్ మూమెంట్ కి 1.5 మల్టిప్లై చేస్తే వచ్చేది ఫ్యాక్టర్ బెండింగ్ మూమెంట్. నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకోండి. థర్డ్ స్టెప్ వస్తుంది. థర్డ్ స్టెప్ ఏమొస్తుంది, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా లిమిటింగ్ మూమెంట్. ఇది లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది స్టెప్గా పెట్టుకోండి. థర్డ్ స్టెప్ లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ కూడా సేమ్ ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ వచ్చేసి ఎస్కి 415 గ్రేడ్ ఇచ్చారు. ఎస్కి 415కి ఎంయూ లిమిటింగ్ ఈక్వల్స్ టు 0.138 ఎఫ్సీకి బీడీ స్క్వేర్. ఇందులో మనం ఏం చేస్తాం, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 138 ఎఫ్సీకే అండ్ బి వాల్యూ అలాగే ఎఫెక్టివ్ డెప్త్ వాల్యూ వీటన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక లిమిటింగ్ మూమెంట్ వస్తుంది. ఇక్కడ లిమిటింగ్ మూమెంట్ ని బెండింగ్ యాక్చువల్ బెండింగ్ మూమెంట్ కంపేర్ చేస్తాం. ఇంతవరకు మనం ఏం చేసాము, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ని కంపేర్ చేస్తూ ఆ సెక్షన్ అండర్ రైన్ ఫోర్స్ సెక్షన్ ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే మూమెంట్స్ అనేది మనం కంపేర్ చేస్తున్నాం. లిమిటింగ్ మూమెంట్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన గ్రేడ్ ఆఫ్ స్టీల్ ని బట్టి ఆ డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ ని బట్టి ఇంతకంటే ఎక్కువ మూమెంట్ ని ఈ బీమ్ అచీవ్ చేయలేదు అని డిటర్మైన్ చేస్తున్నాం. అండ్ ఎంయూ అంటే ఏంటి, అల్టిమేట్ మూమెంట్ అనమాట. ఆ అల్టిమేట్ మూమెంట్ అనేది క్వశ్చన్ లో వాళ్ళు ఇచ్చేసారు. ఎంత ఇచ్చారు, వచ్చిన 90 అయితే మన ఫ్యాక్టర్ మూమెంట్ కదా, ఆ ఫ్యాక్టర్ మూమెంట్ 135 అవుతుంది. ఈ అల్టిమేట్ మూమెంట్ అనేది ఎప్పుడూ కూడా మనకి లిమిటింగ్ మూమెంట్ కంటే తక్కువే ఉండాలి. అంటే అర్థం ఏంటి, లిమిటింగ్ మూమెంట్ అనేది పర్మిసిబుల్ లిమిట్ అనమాట, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్తుంది. అల్టిమేట్ మూమెంట్ అంటే ఏంటి, బీమ్ లో డెవలప్ అయ్యే మూమెంట్ అనమాట. ఈ బీమ్ లో డెవలప్ అయ్యే మూమెంట్ ఆ బీమ్ లో ఉన్న మెటీరియల్ ని బట్టి ఆ బీమ్ మెటీరియల్స్ రెసిస్ట్ చేసే దానికంటే తక్కువే దానిపైన యాక్ట్ అవ్వాలి. అలా కాకుండా ఎక్కువ యాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఎంయూ ఇస్ గ్రేటర్ దెన్ ఎంయూ లిమిటింగ్ అవుతుంది. అది ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఎప్పుడు కూడా బీమ్ పైన యాక్ట్ అయ్యే మూమెంట్ అనేది లిమిటింగ్ మూమెంట్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో ఎంయూ ప్లస్ ఎంయూ లిమిటింగ్ అయింది కాబట్టి ఇది అండర్ యాక్చువల్గా ఇక్కడ కూడా మనం అండర్ రైన్ ఫోర్స్ సెక్షన్ ఓవర్ రైన్ ఫోర్స్ సెక్షన్ అనేది చూస్తాం. ఇది అండర్ రైన్ ఫోర్స్ సెక్షన్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఏం తీసుకుంటాం, ఏఎస్టీ ఏరియా మీరు పూర్తిగా రాయండి. ఏఎస్టీకి ఫార్ములా మీరు చూసుకుంటే ఈ ఫార్ములా అనేది మనం యాక్చువల్గా డిటర్మైన్ చేసాం. ఓకే, మీరు ఇది ఫార్ములా ఈజీగా గుర్తు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫార్ములా మీకు గుర్తుండకపోయినా కోడ్ బుక్ లో కూడా ఈ ఫార్ములా ఉంది.
-456 2000లో దాదాపు 93-94 పేజ్ ఆ రేంజ్లో ఈ ఫార్ములా అనేది మనకి అక్కడ కోడ్ బుక్లో ఉంది. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ కూడా సేమ్ కేస్. ఇప్పుడు ఒకవేళ ఎంయూ అనేది గ్రేటర్ దాన్ ఎంయూ లిమిటింగ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ లిమిటింగ్ మూమెంట్కి మనం దాన్ని లిమిట్ చేసేస్తాం. అంటే ఎంయూ ప్లస్లో ఎంయూ లిమిటింగ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ఎంయూ వాల్యూనే తీసుకుంటాం, ఎందుకంటే ఎంయూనే తక్కువ వచ్చింది కాబట్టి ఆ ఎంయూ వాల్యూనే తీసుకుంటాం. ఎక్కడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఎక్స్యూ అయినా ఎంయూ అయినా ఏదైనా సరే తక్కువ ఏది వాల్యూ ఉంటే అదే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎంయూ వాల్యూ వచ్చేసి 135. ఇక్కడ ఇది కిలో న్యూటన్స్లో ఉంది కాబట్టి న్యూటన్ మిల్లీమీటర్స్లోకి మార్చుకోవడం కోసం 10 చేద్దాం. ఎంయూ 135 into 10 6, 0.8705. గ్రేడ్ ఆఫ్ స్టీల్ 415 ఇచ్చారు. ఏఎస్టీని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి అలానే పెట్టుకుంటాం. తర్వాత డి ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ ఈక్వల్స్ టు 537 ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఇంకా ఎఫ్ఐ 415 ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేయాలి అలానే ఉంటుంది. ఎఫ్సికి 20, డి అంటే బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్, అలాగే డి అంటే డెప్త్ ఆఫ్ ద బీమ్. ఎఫెక్టివ్ డెప్త్ 1 మైనస్ తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, యాక్చువల్గా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇచ్చేసారు ఆన్సర్. ఈ స్టెప్ కంటే ముందు ఒక స్టెప్ ఉంది, అది ఏంటి అంటే అది చూద్దాం. సో ఇక్కడ 135 పవర్ మనం ఏం చేస్తాం అంటే 0.87 into 415 into 535 అనేది మల్టిప్లై చేయాలి. ఆ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు వాల్యూ? 0.87 into 415 into 535 దాదాపు 193,161.75 వస్తుంది. అండ్ ఏఎస్టీ అనేది అలానే ఉంటుంది. తర్వాత మనకి బ్రాకెట్లో ఏముంది, 1 మైనస్ అదంతా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, 1 మైనస్ ఈ టోటల్ టర్మ్ చూస్తారా, ఈ న్యూమరికల్స్ ఏదైతే ఉందో ఆ న్యూమరికల్స్ టర్మ్ మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1 మైనస్ 1.6 into మనకు 1.69 ఆ రేంజ్లో వస్తుంది. 1.69 into 10 power -4 ఇది వస్తుంది. 1 మైనస్ దాన్ని ఇక్కడ ఏఎస్టీ అనేది అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీకు ఇదంతా ఆల్రెడీ మ్యాథ్స్లో అట్లనే వచ్చింది. ఏఎస్టీ అనేది ఇప్పుడు ఈ ఏఎస్టీ ఇంటూ 1 ఏమవుతుంది, ఇదే వస్తుంది. తర్వాత ఈ వాల్యూ వేస్తే ఏమొస్తుంది, సమ్ టర్మ్స్లో ఏఎస్టీ స్క్వేర్ వస్తుంది. ఏఎస్టీ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఏ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు 0గా తెచ్చుకోవాలి మనం. ఓకే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ ప్లస్ ఈక్వల్స్ టు 0 అనే ఫామ్లో తీసుకోవాలంటే ఇక్కడ ఏమవుతుంది, ఏఎస్టీ స్క్వేర్ టర్మ్ వస్తుంది, ఇక్కడ ఏఎస్టీ టర్మ్ వస్తుంది, ఇక్కడ మిగిలిన కాన్స్టాంట్ వస్తుంది. మొత్తాన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఇలా వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు డైరెక్ట్గా సెట్ చేశారు. అది నేను నెక్స్ట్
ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు క్లియర్గా పేపర్లో నుంచి అక్కడ స్కాన్ చేసి పెడతారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది మనం డైరెక్ట్గా క్యాషియోలో ఎంటర్ చేస్తే ఏఎస్టీ వాల్యూ వస్తుంది. 2 వాల్యూస్ అనేవి వచ్చాయి అంటే మీకు ఏదైతే స్మాలర్ వాల్యూ ఉంటుందో, ఏదైతే పాజిటివ్గా ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకుంటాం. అది ఏఎస్టీ అవుతుంది. ఏఈస్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇదంతా మనకి ప్రాసెస్ అంతా జస్ట్ ఆ చిన్న ఈక్వేషన్లో అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు మాన్యువల్గా ఇచ్చారు, మాన్యువల్గా ఎలా చేయాలి అనేది. ఈ మాన్యువల్ ఫార్ములా ఏంటి? మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అన్నట్టు ఇచ్చారు. తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చిన ఏఎస్టీకి మనం నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ అలా వేసుకుంటే మనకి ఇది వస్తుంది. ఇదంతా కూడా నేను నెక్స్ట్ స్కాన్ చేసి పేపర్లో చూపిస్తాను. ఇవన్నీ మీకు ఒకసారి ప్రీవియస్గా నా నోట్స్ ఏమైనా ఉంటే వాటిని చూడండి. ఇది షార్ట్ కట్లో అనమాట. బై యూజింగ్ HPC డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఎగ్జామ్ రీడింగ్ చేయవలసింది ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఏఎస్టీ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ అనేది మన ఇష్టం, 12 అయినా 16 అయినా 20 అయినా. వీటిని బేస్ చేస్తే ఏసీ ప్రొవైడెడ్ ఉంటుంది. తర్వాత మనకి ఇది బార్స్ అనేది 3 ఎగ్జాక్ట్గా 2.8 2.9 అలా వస్తుంది. మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, ఏసీ అనేది పెరుగుతుంది. అది ఏసీ ప్రొవైడెడ్ అని చూపిస్తుంది. ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకోటి ఇది కూడా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. దీని గురించి మనం ఆల్రెడీ ఇది కూడా లాస్ట్ టైం ప్రాబ్లం లాంటిది. గివెన్ డేటా ఇచ్చారు, తర్వాత క్వశ్చన్ చేస్తారు. సింప్లీ రైన్ఫోర్స్డ్ రెక్టాంగులర్ బీమ్ సబ్జెక్ట్ టు ఏ బెండింగ్ మూమెంట్ ఆఫ్ 45 కిలోమీటర్ at working loads కాబట్టి తర్వాత మనకి 1.5 మల్టిప్లై చేస్తాం. డిజైన్ బేస్ ఫర్ ఫ్లెక్చర్. ద మెటీరియల్స్ యూజ్డ్ ఆర్ M20 grade concrete and Fe412 steel. Provide effective depth is equal to 1.5 times of depth అన్నది. ఇక్కడ డైరెక్ట్గా బ్రెడ్ టు డెప్త్ ఇవ్వలేదు, కానీ బ్రెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్స్లో ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, గివెన్ డేటా రాసుకున్న తర్వాత ఫ్యాక్టర్ టు బెండింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్స్ అనేది ఇంటర్వ్యూ లాగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ గివెన్ డేటా, ఫ్యాక్టర్ టు బెండింగ్ మూమెంట్, ఏది మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారో దానికి ప్రతి స్టెప్ అనేది అనుకోండి. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ అనేది థర్డ్ స్టెప్ అనుకోండి. అక్కడ ఇంకా డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ బ్రెడ్త్ అన్నారు. సో D ఈజ్ ఈక్వల్స్ టు 1.5 టైమ్స్ ఆఫ్ బిఆర్ రాస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఏం చేయాలి, ఫ్యాక్టర్ టు బెండింగ్ మూమెంట్ అనేది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ లిమిటింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లిమిటింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇచ్చిన బెండింగ్ మూమెంట్లో నుంచి మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఇక్కడ డెప్త్ బ్రెడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ డెప్త్ బ్రెడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ కేసు అనేది కొంచెం మాడిఫై అవుతుంది లాస్ట్ కేసు కంటే. MU ఈక్వల్స్ టు MU లిమిటింగ్గా అనుకుంటున్నాం ఇక్కడ. ఎందుకు మనం MU లిమిటింగ్ అనేది ఎప్పుడు కనుక్కుంటాం, ఆ బీమ్ డైమెన్షన్స్ని బట్టి లిమిటింగ్ మూమెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కనుక్కుంటాం. కానీ ఇక్కడ మన డైమెన్షన్స్ లేనప్పుడు ఏం చేస్తాం, ఈ అల్టిమేట్ మూమెంట్ని లిమిటింగ్ మూమెంట్గా అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, సో Fe415 స్టీల్కి ఫార్ములా మ్యాక్సిమం Fe415 స్టీల్ గురించి ఫార్ములా వస్తుంది. ఒకవేళ వచ్చి మారినా కూడా జస్ట్ 0.148 0.133 అని గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బట్టి మారుతుంది. సో అల్టిమేట్ మూమెంట్ ఇందాక 1.5తో మల్టిప్లై చేశాం కదా, అది 67.5 into 10^6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.138. సో 20 అనేది వచ్చి బ్రెడ్త్ అనేది తెలియదు కాబట్టి D అనేది అలానే పెట్టుకుంటాం. D అనేది 1.5 గా రాసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ D ఈజ్ ఈక్వల్స్ టు 1.5 D అన్నమాట. సో ఈ ఫార్ములా మనకేమొస్తుంది, అల్టిమేట్గా D అనే వాల్యూ అనేది వస్తుంది. D క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ అల్టిమేట్ మూమెంట్ ఈక్వల్ టు 6.21 B క్యూబ్ వచ్చింది.
ఫార్ములా మొత్తం ఇది మొత్తం ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ అనేది వస్తుంది. డి వచ్చిన తర్వాత డి అనేది మనకి ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయాలి. 1.5 టైమ్స్ ఆఫ్ డి బీడి వచ్చేసాయి. నెక్స్ట్ ఇక యాజ్ యూజువల్గా టెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ ఎలా అయితే కనుక్కున్నామో అలా. సో ఒకసారి మీరు ఈ ఏరియా ఆఫ్ స్టీల్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూపించే విధంగా మామూలుగా నేను చెప్పాను కదా, ఈ టర్మ్స్ అనేది ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకుని దాని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ అలా మీరు ఫైండ్ అవుట్ చేసి వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం ఏఎస్టీ గురించి. సో ప్రతి ఒక్కరూ రెండింటికి సంబంధించిన ఏఎస్టీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఆల్రెడీ మీకు వాల్యూస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ అనేది మీకు గ్రూప్లో పెడతాను. ఇప్పుడు గ్రూప్లో పెట్టిన తర్వాత యాజ్ యూజువల్గా కాకుండా ఏఎస్టీ స్క్వేర్ ప్లస్ ఏఎస్టీ ప్లస్ కాన్స్టాంట్ ఈక్వల్ టు 0 అలా చూపించి దానికి అలాగే నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని వస్తాయి, ఏరియా ప్రొవైడెడ్ ఎంత అనేది చెప్తారు. సో ఓకే, ఈ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. అంటే అందులో ఏమొస్తుందంటే ఎంటైర్ డిజైన్ ఆఫ్ ద సింప్లీ సపోర్టెడ్ కేస్. అంటే మనం ఏం చేస్తాము, ఏ డైమెన్షన్స్ అనేవి ఉండవు, జస్ట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అనేది ఇస్తారు. దాని నుంచి మనం మిగతావన్నీ అజ్యూమ్ చేసుకున్న తర్వాత మనం యాక్చువల్గా డెప్త్ బ్రెడ్త్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం.